అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు కులాలకు సామాజిక సమీకరణాలకు వ్యతిరేకంగా. తన మీద ఒక కులానికి సంబంధించి ముద్ర వేయకూడదు అని మొన్న ఆ మధ్యన రాజమండ్రిలో జరిగిన సభలో పెట్టి చెప్పినా, ఇప్పుడు మళ్ళీ తాజాగా నిన్న మంగళగిరిలో పెట్టిన సమావేశంలో మాట్లాడడం. అంతేకాదు ఒక కమిటీ వేశారు, అది కూడా సేవా గళం అనే పేరుతో. ఈ సేవా గళం అనగానే అప్పట్లో చిరంజీవి గారి టైంలో సేవా దళ గుర్తొస్తుంది చాలా మందికి. కానీ ఆ కమిటీకి ఈ కమిటీకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది నిన్న ఆయన చెప్పిన మాటలను బట్టి. వీళ్ళే ఇక నుంచి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎవరైనా జనసేనలో లైన్ తప్పినా, ఎవరైనా అగ్రెసివ్గా వెళ్ళినా వీళ్ళే ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారట. అయితే ఇది ఎంతవరకు జనసేనని, లేదంటే కూటమిలో మొన్న ఆయన అన్నారు జనసేన బలోపేతం కావాలి, బలం పెంచుకోవాలి, దానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు కులం గురించి మాట్లాడుకుంటే, ఈ మధ్యన మనం అప్పుడే 2-3 సార్లు మాట్లాడుతాను దీని గురించి. చాలా గట్టిగానే పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన మీద ఒక కులమచ్చ, ఒక కులముద్ర ఉండకూడదని. ఎందుకు అంత ఇది అంటే ఈ మధ్యలో జరిగిన పరిణామాలు కూడా ఆయన ఏమన్నా కొంచెం మార్పు చేశాయా? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్, సేవాదళ్ళ సేనాదళ్ళ అన్నది ఏదో సంథింగ్. సేవాదళ అన్నది నేను అప్పుడు చిరంజీవి గారు పెట్టారు. ఇది సేనాగళం, ఇది సేనాగళం అంటే ఎక్కువ అలాగే ఉంటున్నాయి పేర్లు. సేవ చేయడం, అప్పుడు రక్తదానం, యుద్ధం చేయడానికి. అదే కదా సేనాదళ అనేది యుద్ధం చేయడానికి. అవును. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కుల సంఘాలతో. ఇప్పుడు చంద్రబాబు కోసం కమ్మ సామాజిక వర్గం మీటింగ్లు పెడతది, ఆయన సీఎం చేయాలని, లేకపోతే ఆయన పటిష్టం చేయాలని సీఎంగా ఉన్నాం. రెడ్డి సామాజిక వర్గం అట్లా జగన్ కోసం మీటింగ్లు పెట్టి తక్కువ, వాళ్ళ కుల సంఘం మీటింగ్లు పెట్టుకుంటారు తప్పించి మనం జగన్ బలోపేతం చేద్దాం లాంటిది ఇంతకుముందు మీటింగ్లు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. రెడ్డి సామాజిక వర్గం చిన్న చితకాయ ఉండొచ్చు, కానీ స్టేట్ లెవెల్లో ఇట్లాగా. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని అయితే మన రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడాలి కూడా వింటాం. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుల నాయకులు వచ్చేటప్పటికి ప్రత్యేకించి పవన్ ని టార్గెట్ చేయడం అనేది పవన్కి నచ్చదు. అది పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, తనకి కులం ముద్ర వాళ్ళు వేస్తున్నారు అనేది అతని ఫీలింగ్. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కులం ప్రస్తావన చేయకయ్యా అని చెప్తున్నారు. అంటే కులాల ముద్ర వేసి ఏమైనా కుట్ర చేస్తున్నారని నేను భయపడుతున్నారా? రేపొద్దున్న నాకు మిగిలిన కులాల ఓట్లు దూరం అవుతావనే ఆందోళన కనిపిస్తోందా? సంథింగ్ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో వస్తున్న అసంతృప్తి, ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి పవన్ ప్రవర్తన ఇట్లుంది. అవును, వివిధ మీటింగ్స్, అది 2 కోణాలు. ఒకటి, విజయ్ యాక్టివిటీ చూశాక తను సీఎం కావడానికి ప్రిపేర్ అవుతా నెక్స్ట్ ఎలక్షన్స్ కి తను ఒక హీరోయిక్ వర్షిప్ వచ్చేటందుకు తగినటువంటి విధంగా చేసుకొస్తున్నారు. లైక్ అధికారులు నిలదీయడం, ఈవెన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ పొల్యూషన్ జరుగుతోంది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అధికారులు మందలించడం చంద్రబాబు టైప్లోనే. అదే సందర్భంలో గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ చండాలంగా ఉంది, ఇదేంటని నిలదీయడం. అట్లాగే మన పుష్కరాలకు సంబంధించి గోదావరి పుష్కరాలకి ఏర్పాట్లు రోజు అన్నీ అయిపోయినాయి, పేపర్ల మీద ఉన్నాయి, తీరా చూస్తే ఏముందని చెప్పి అక్కడే కూర్చోబెట్టి నిలదీయడం. ఇది ఓ రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూటమి ప్రభుత్వ అసమర్థతని ప్రొజెక్ట్ చేస్తుంది. అవును, మొన్న మురుగునీరు శుద్ధి విషయంలో డబ్బులు లేవా మీ దగ్గర, కేటాయించలేరా, ఏది గోదావరికి సంబంధించి సీరియస్ గానే ఏంటి, ఒకటి కూటమిలో విభేదం లాంటిది. అంతే, కూటమిలో అటాకింగ్ మోడ్ లోకి వస్తున్నాడని ఆయన. అవును, సంకేతం. అంటే తను లీడర్షిప్ వహించడం ప్రారంభించాడని. ఇప్పటిదాకా ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని అంగీకరించి అణిగిమణిగి ఉండేటటువంటి నాయకుడుగా ఇతని మీద ముద్ర పడిపోయి, ఇప్పుడు వీళ్ళు విమర్శించేది ఏంటి, ప్యాకేజీ స్టార్ అని, లేకపోతే అదేంటది వీళ్ళని కార్యకర్తలని అదేదో పదం వాడతారు, జెండా కూలీలు, ఇట్లాంటి పదాలు. వీళ్ళు వాళ్ళని సైకోలు ఇట్లాంటివి మాట్లాడితే వాళ్ళు వీళ్ళని జెండా కూలీలు, లేకపోతే ఇట్లాంటి విమర్శలు చేస్తుంటారు. ఈ అన్నిటికీ కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ నాకు ఆర్థిక వ్యవస్థ చేతచ్చా, నాకు రాజకీయం చేతచ్చా, నాకు 10 మంది డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారా, లేకపోతే నేను ముఖ్యమంత్రి నెట్ అవుతాను మీరు అరిచినంత మాత్రాన, ఇట్లాంటి మాటలు మాట్లాడడంతో పాటు అంతవరకు అయినా బానే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ ఇంకెవరూ లేరు రాష్ట్రంలో. రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగినోడు చంద్రబాబు నాయుడు అంటే, ఆయనే చక్కదిద్దగలిగి ఉంటే రాష్ట్రం ఎందుకు విడిపోతుంది, ఆయనే చక్కదిద్దగలిగి ఉంటే రాష్ట్రం ఎట్టెందుకు ఉంటది, ఆయన సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసినోడే కదా. మరి ఇవాళ ఆంధ్ర అడుక్కు తింటున్నాము అంటే జగన్ వచ్చాక జరిగిందా?
అదే కదా. అంతకుముందు నుంచి జరిగిన దాంట్లోనే కదా జగన్ అయినా సరే. అవును. కానీ అట్లాగా ఈయన ఏంటంటే అతి విధేయంగా ఉన్నాడు చంద్రబాబు పట్ల. ఈ అతి విధేయత సొంత పార్టీ వాళ్ళకు కూడా నచ్చట్లా. అవును. నువ్వు ఉండు కూటమిలో భాగస్వామిగా, అతి విధేయత అక్కర్లేదు. ఏదో జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలు కూడా అంతగా పొగళ్ళ జగన్ అంతే. అవును. జగన్ ప్రభుత్వంలో 10 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 5 కాదు, 10 మంది డిప్యూటీ సీఎంల్లో ఒక్కళ్ళు కూడా ఈ స్థాయిలో బాంచందర కాల్ముక్తాన్లా. అట్లాంటిది ఈయన పదే పదే అసలు బాబు గారు విజనరీ నాయకత్వంలో అనే పదం ఈయనే వాడుతూ ఉంటే, సాధారణంగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశంతో విభేదిస్తూ సామాజిక వర్గ పరంగా విభేదించిన వాళ్ళే కాపు సామాజిక వర్గంలో చాలా మంది. వాళ్ళకి గుచ్చుకుంటోంది. ఈయన వాళ్ళని కన్విన్స్ చేసేసి మనం రెడ్లకి శత్రువులుగా మన వాళ్ళని చేసేసాంలే, అధికారంలోకి తెలుగుదేశాన్ని తెచ్చేసాం, ఇదే పర్మనెంట్ 10 ఏళ్ళు అనుకుంటున్నాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ మొన్న కనుక మనం ఎంకరేజ్ చెయ్యకపోతే ఇక కాపులకి నాయకుడు ఎవడు మిగలడు. రంగానేమో పోగొట్టుకున్నాము, చిరంజీవిని వదులుకున్నాం, పవన్ కళ్యాణ్ కూడా వదులుకుంటే ఇక మనకి నాయకుడు ఎవడు ఉండడు. కమ్మోళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, రెడ్డికి నాయకుడు ఉన్నాడు, కమ్మోళ్ళ నాయకుడికి వారసుడు ఉన్నాడు, రెడ్డి నాయకుడికి ప్రాబ్లం లేదు, మన నాయకులకి ఎవరు ఉండకుండా పోతారన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా ప్రతి ఇంట రావడం వల్లనే పవన్ కళ్యాణ్కి ఇంత సపోర్ట్ వచ్చింది, కూటమికి ఇంత సపోర్ట్ వచ్చింది. అలాంటి సపోర్టు వచ్చినప్పుడు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం కూటమికి మద్దతుగా నిలిచారు. అంత మాత్రాన వినయ విధేయ రామ కాదు వాళ్ళందరూ. వాళ్ళు కూటమిలో ఉన్నాం, నువ్వు తర్వాత సీఎం కావాలని కోరుకుంటున్నారు. అంతే. అవును. ఇక్కడ దరిద్రం ఏంటంటే సీఎం కావాలన్న కోరిక పవన్ కళ్యాణ్కి లేదు, సీఎం అవుతానన్న ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్కి లేదు. కానీ సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ అన్నటువంటి కసి కాపుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ అయినా సరే సీఎం కావాలన్నటువంటి కోరిక కాపు కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఆయన మీద వీళ్ళు ఆశలు పెట్టేసుకున్నారు. వీళ్ళు ఆశలు పెట్టుకోవడం కాదు, ఆయన అవ్వడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నువ్వు వహిస్తే రాల్సిందేనా అంటున్నారు. ఆయన బలవంతంగా సీఎం చేస్తున్నారు, తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఈయన అది గ్రహించట్లా. ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు కూడా ఈయన మీద ద్వేషంతో కాదు, లేదా జగన్ మీద ప్రేమతో కాదు, వీళ్ళు తీసుకెళ్లి ఈయన ముద్రేసేయచ్చు. కానీ దాసరాము ఇంత ముందు ఇదే పవన్ కళ్యాణ్ వెనకాలన పూర్తిగా వినయ విధేయ రామాలయం తిరిగిన వాళ్ళే. ఇవాళ ఈ పదాలు నచ్చదు అనేది ఈయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో విపరీతంగా విభేదించాడు. నరేంద్ర మోడీని పొగుడుతుంటే తెలుగుదేశం కార్యకర్తకి నచ్చట్లా. మోడీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నెట్ట పొగుడుతున్నాడు, మోడీని చంద్రబాబు అట్లాగే పొగుడుతున్నాడు. కానీ ఎప్పుడైతే కార్యకర్తల ఫీలింగ్ తెలియగానే తగ్గిచ్చేశాడు. ఈ మధ్య చూడండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు స్టేజీ మీద, మోడీ ఉన్నప్పుడు. మిగతా టైంలో రోజు ప్రకటనలు ఇవ్వట్లా, మోడీ గారు మీ అంత దేవుడు లేడు, మీరే అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా రోజు ట్వీట్లు స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నాడా? లేదు. కేంద్ర ప్రభుత్వం మనం కూటమిలో భాగస్వామి కాబట్టి మనం సాధిస్తున్నాం, మోడీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు, దట్స్ ఇట్. అంతేగాని మోడీ అని ఆయన ఉన్నాడు కాబట్టి మనందరం బతుకుతున్నాం ఇట్లాంటి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ వాయిస్ చూడండి, అసలు చంద్రబాబు రావడం వల్లనే, చంద్రబాబు ఉండటం వల్లనే మన ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నాం, బాబు ఉండటం వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతోంది, బాబు పరిజ్ఞానం వల్లనే ఈ రాష్ట్రంలో మనందరం అన్నం తింటున్నాం, బాబు గారి యొక్క ఆలోచన వల్లనే మనందరం బతుకుతున్నాం అన్న తరహాలో ఉంది మెంటాలిటీ ఆయన మాట. ఇది చాలా మందికి నచ్చదు. అలా నచ్చనటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. దాంతో పాటు ఈయన ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు, కొట్టించుకుంటుంది జనసేన కార్యకర్త, తలకాయలు బగల కొట్టించుకుంటున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు, అవమానాల పాలవుతున్న వాళ్ళందరూ జనసేన కార్యకర్త. ఆ కార్యకర్త జనసేన కార్యాలయం నుంచి ఎలాంటి రక్షణ లేకపోగా అది మీరే తప్పు చేస్తున్నారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది పార్టీ. మచిలీపట్నం ఇష్యూలో కానీ ఇంకోటి కానీ జనసేన కార్యకర్తే తప్పు చేశాడని జనసేనే తేల్చి జనసేన పక్కన పెడుతోంది తన్నులు తిన్నాక. కాబట్టి ఇది అసంతృప్తి పెరుగుతోంది. ఓ రకంగా పవన్ కళ్యాణ్ చెయ్యలేని పనిని ఈ కాపు నాయకులు చేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకి లీగల్ గా అండగా ఉండటం, వాళ్ళకి 10 మంది పోగవటం, ఇది పవన్ చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కాపని కాదు, అక్కడ జనసేన కార్యకర్త అతను. కాపు కూడా అయ్యాడు కాబట్టి కాపు నాయకులు వెళ్తున్నారు. వదిలే, నువ్వు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతావు, ఎందుకు వాళ్ళని కెలుకుతావు? వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు? నువ్వు మాట్లాడాక మాట్లాడారు, వాళ్ళు ముందు మాట్లాడలా, ఫస్ట్ నువ్వు మాట్లాడాక మాట్లాడుతున్నారు. పదే పదే కుల ప్రస్తావన చెయ్యడం వద్దు అని వాళ్ళు చెప్తున్నారు.
విజయ్ గెలుపు చూసిన తర్వాత కులం అనే పదం పదే పదే వినిపించడం, అది కూడా కాపు సామాజిక వర్గం, అదే రాజకీయ పార్టీకి ప్రమాదం అనే ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేసారు. ఇక్కడ దాన్ని అంటే ఆయన ఎక్కడ కులాలు వాడలేదు కదా. పరిపక్వత లేని రాజకీయం చేస్తే ఏమైనా మాట్లాడుతుంది. తమిళనాడులో ఏ కులాలు లేవు. 29 పార్టీల కూటమి డిఎంకే, 18 పార్టీలు, 15-18 అన్ని కుల పార్టీలే. కులానికి ఓ నాయకుడు ఉంటాడు అక్కడ. శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళ ఆయనది ఒక కుల పార్టీ, కార్తీక్ ఒక కుల పార్టీ, ఆ వైగోపాలస్వామి ఆయనది ఒక పార్టీ, కుల పార్టీ. ఇప్పుడు వీసీకే అని ఉంది, అదొక కుల పార్టీ. అట్లాగా అవన్నీ కుల పార్టీలే. కుల పార్టీలకు ఆ కులం ఓట్లు వస్తాయి కానీ మిగతా కులాల ఓట్లు రావు. అందుకని డిఎంకే సింబల్ మీద పోటీ చేయించింది డిఎంకే. వాళ్ళకి వాటికి ఇది ఉండదు కాబట్టి. కానీ కులాలని వదిలిపెట్టలేదు. అలాగే ఏఐఏడిఎంకేకి 15 పార్టీలు కూటమి ఏఐడిఎంకే. అందులో దాదాపుగా 8 నుంచి 10 పార్టీలు కుల పార్టీలే. ఇంకా అక్కడ కులం లేకపోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడంటే ఈయన ఎనాలిసిస్ ఫెయిల్యూర్. మరి ఈయనకి ఎవరో నేర్పారో తెలియదు. రామ్మోహన్ అని ఒక ఆయన ఇదివరకు జయలలితకి చీఫ్ సెక్రటరీగా చేశాడు జయలలిత టైంలో. ఆయన వచ్చి మొన్నటిదాకా ఈయనతో ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోయాడు. ఏది అక్కడ ఏదో ఒక స్టేజీ మీదన రామ్మోహన్ గారి అదే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బీజేపీతో ఇది జరిగినాయి చర్చలు హోటల్లో, సీట్ల పెంపకానికి సంబంధించింది విజయవాడలో. ఆ టైంలో ఈయన కూడా వెళ్ళాడు రామ్మోహన్ గారు. నాదెళ్ల మనోహర్ వచ్చి మీరు కాసేపు కూర్చోండి మేము మాట్లాడాక పిలుస్తామని చెప్పారట. ఆ తర్వాత వీళ్ళందరూ సంబరాలు చేసేసుకున్నారు, ఒప్పందం కుదిరిపోయింది అనేసి. బీజేపీకి 10 సీట్లు ఇవన్నీ కూడా. రామ్మోహన్ రావు గారిని పిలవాల. ఆయన నాకు మీరు ఇచ్చిన గౌరవానికి చాలు స్వామి అని వెళ్ళిపోయాడు. ఈ విషయం మన దాసరి రాము చెప్తున్నాడు. ఆయన రామ్మోహన్ రావు గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బలిజ నాయకుడు కాబట్టి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి, మన నాయకుడు ఇక్కడ సీఎం అయితే బాగుంటుంది. ప్లస్ ఈయన ఎందుకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు? భవిష్యత్తులో మనం సీఎం అయినప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి స్థాయిలో చేసిన వ్యక్తి మనకు ఉంటే బాగుంటుంది. అజయ్ కల్లాం జగన్కి ఎట్లాగో చంద్రబాబు గారికి వీళ్ళు ఉన్నారు కదా 2-3 అధికారులు, ఆ టైపులో వ్యవహారం అక్కడ. తీరా చూస్తే ఇక్కడ ఆ రామ్మోహన్ గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు కాస్త బ్యాస్టిజం పక్కన పెట్టి తమిళనాడు రాజకీయం అంతా చెప్తాడు ఆయన. ఎవరేంటి అనేటటువంటి, అక్కడ ఏ కులం ఏంటి, ఏ పార్టీ ఏంటన్న కులం రాజకీయమే నడిచింది తమిళనాడులో. రెండవది ఈయన ఏం చెప్తుంటారంటే తమిళనాడులో మన రాజకీయం టైప్ కాదంటారు. ఎందుకు కాదు, మనకంటే దరిద్రపు రాజకీయం అక్కడ. ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే ఏఐఏడిఎంకే. మనకంటే కట్టర్ నాయకులు కరుణానిధి, జయలలిత. జయలలిత చీరలాగాడు కరుణానిధి, కరుణానిధిని లుంగిలాగి తీసుకెళ్ళింది జయలలిత. ఇది ఓపెన్ గా చూసింది కదా ప్రపంచం అంతా. తమిళనాడు నేను దాదాపుగా 4 ఎలక్షన్స్ కవర్ చేశాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ది కావచ్చు, మధ్యలో ఈ డిస్ప్యూట్స్ అయినాయి, రాజా అరెస్టు అట్లాంటప్పుడు, స్టాలిన్ ప్రమాణ స్వీకారం, అదే స్టాలిన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన రోజు కూడా నేను అక్కడే ఉన్నా. ఇవన్నీ కవర్ చేసిన అక్కడ రాజకీయం అంతా నేను అబ్జర్వ్ చేసే బాగా. జయలలితది ఒక శివగామి టైపు. ఆవిడ కార్యాలయం రూట్ లో జర్నలిస్టులు, మీడియా ఇదంతా మూలబడి ఉండాలంతే. ఈ డిఎంకే ఆఫీస్ దగ్గర అందరూ మన లోపలికి తిరగచ్చు 100 సార్లు, కాబట్టి ఎవడు మాట్లాడటం. అదొక విచిత్రమైన రాజకీయాలు నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. ఓ రాజరికపు వ్యవహారాలాగా నడుస్తాయి. ఇక్కడ మనకి అంతే కదా, చంద్రబాబు గారి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, వాళ్ళకి పిలిస్తే వెళ్లాల్సిందే తప్ప మనం ఎగబడిది ఏమీ ఉండదు. అక్కడ మీడియా ఎట్లయితే ఆ వర్గము ఈ వర్గంగా విడిపోయి ఉంటది. ఇక్కడ మన మీడియా అంతే. ఏముంది ఇంకా తేడా? అక్కడ అయినా కూడా ప్రజల్లో కసిరేగి విజయ్ని అనుకున్నా. ఇక్కడ ఆ కసి లేదా ఇవాళ? లేదా నువ్వెట్ట అనుకుంటున్నా? వాస్తవంగా మొన్న కసితో వచ్చారంటే నీ మీద ప్రేమతో వచ్చారు. మొన్న పవన్ మీద ప్రేమ తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి కారణమైంది. విడిగా తెలుగుదేశం పోటీ చేసి ఉంటే 70-80 దగ్గర ఆగుండొచ్చు. మాక్సిమం అయితే గీతే కనుక 90-100 రేంజ్ లో ఏది విపరీతంగా ఉంటే ఆ స్థాయిలో మెజార్టీతో గెలిచి ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద ఉన్నది, ఇంకోటి మోడీ ఇంపాక్ట్, ఈ రెండు కూడా, ఎందుకంటే వాళ్ళకి చూడండి 10కి 8 గెలిచారు, వీళ్ళు 21కి 21 గెలిచారు. వీళ్ళు మిగతా పోటీ చేసి 135 గెలడంలో ఎన్ని ఉన్నాయి వీళ్ళకి. అక్కడ 31 పోనీ ఎన్ని చేశారు, వీళ్ళు ఎన్ని పోయినాయి.
ఇక్కడ 11 వచ్చినాయి అంటే వీళ్ళయ్యే కదా, 2 బీజేపీవి, మిగతా 9 వీళ్ళు ఓడిపోయినాయిగా లెక్క. మరి అంటే ఏంటి, వీళ్ళ పర్సంటేజ్కి ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది? కానీ పార్టీలో నాయకుల్ని లేదంటే కొంతమంది జనసేన కార్యకర్తలు కంట్రోల్ చేయడానికే ఈ సేనాగలం ఉపయోగపడుతుందా? ఇది పార్టీలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, సోషల్ మీడియా మీద విరుచుకుపడ్డానికి. అంతేనా? పార్టీలోది అయితే గనక ఏంటి, నిన్న ఇందులో అందరూ ఉంటారు, అన్ని సామాజిక వర్గాలు ఉంటారు, ఎవరైనా అనుచితంగా మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా ఇమీడియట్ గా దాన్ని వీళ్ళు సరి చేస్తారు, వీళ్ళు దాని మీద వీళ్ళ సమాధానం చెప్తారు అనేది. నేననేది నువ్వు వ్యవస్థీకృతంగా ఉండాలంటే ఒక క్రమశిక్షణ సంఘం, జిల్లాకు ఒక క్రమశిక్షణ సంఘం ఒక ఆస్పెక్ట్. రెండోది జిల్లాకు సమన్వయ సంఘం, అది సమన్వయం 3 పార్టీలు వేసుకోవాలి. అది నీ చేత కావట్లా. రెండోది ఇది జిల్లాకు కమిటీ కూడా వేయట్లేదు, ఇదేదో ఇంకో పేరు పెట్టి సేనాగళం అంటావు. వీళ్ళు ఏం చేస్తారంటే మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీడియా సోషల్ మీడియాలో ఈయన్ని కులముద్ర వేస్తేనో లేకపోతే ఈయన విమర్శిస్తే, ఇప్పుడు లైక్ తెలంగాణ వాదులు భారీగా టార్గెట్ చేస్తున్నారు పవన్ ని, వాళ్ళందరికీ ఆన్సర్ చేయడానికి ఒక కొత్త వ్యవస్థ. ఇప్పుడు మేబీ ఇప్పటిదాకా అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కొంతమందినే పెడతారు అధికార ప్రతినిధుల్ని, కాకుండా సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ ఒక గ్రూప్ కిందకి తెస్తారు, వాళ్ళ చేత అవతల వాళ్ళకి కౌంటర్ చేపిస్తారు. దాన్ని కార్యకర్తలందరూ షేర్ చేయాలి వాళ్ళ వాల్స్ మీద. అది ఇప్పుడు పెడతారు. అంటే ఎన్నాళ్ళకి పార్టీని ఒక సెటరేట్ చేసే క్రమం ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కాదు, ఇంకొంచెం అటాకింగ్ మోడ్ లోకి పోతున్నాం మనం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ స్వయంగా మీరందరూ రెచ్చిపోండి, 21,000 మంది ఉన్నారు, మీరందరూ మాట్లాడితే ఏమవుద్దన్నారు. అది ఒకటే ఏంటంటే ఇదివరకు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా జగన్ ని దుమ్మెత్తిపోసారు ఈయన. 33,000 మంది మహిళలు, లేకపోతే కనుక ప్రతిదానికి సైకో, గంజాయి అమ్ముతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అవన్నీ అయిపోయినాయి, సుగాలి ప్రీతి ఇవన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు అడుగుతున్నారు సుగాలి ప్రీతి ఇది ఏం చేసావు నువ్వు, వాళ్ళ అమ్మే అడుగుతుంది. ఇప్పుడు ఆమె మీద వీళ్ళు పెట్టే కామెంట్ చూడండి, దాని కింద చూస్తే పచ్చి బూతులు, నువ్వు అమ్ముడు పోయావు అది. మరి డబ్బులు జగన్ ఇప్పుడు వీళ్ళతో స్టేట్మెంట్ కూడా ఇప్పించారు మొన్న ఆదితో అనుకుంటా, ఏమని, అమ్మ నువ్వు నీకు అంత చేశాడు. మరి అంత చేసింది అప్పుడే చేసేసాడు కదా జగను, అయినా కూడా సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని ఎలక్షన్స్ లో కూడా మాట్లాడాడు కదా. మరి అంతా చేసేసినప్పుడు ఇదిగో నా వల్ల వచ్చేసింది నీకు అయిపోయిందని ఆగిపోవాలి. అదేనేది నేను అనేది, ఆ రోజు చేసేసినప్పుడు అయిపోతే పవన్ కళ్యాణ్ వల్ల అది జరిగేసి ఉంటే మొన్న ఎన్నికల్లో మాట్లాడకూడదు కదా, నేను సుగాలి ప్రీతికి న్యాయం చేశాను అన్నటువంటిది అనాలి కదా. అప్పుడే జనసేన వాళ్ళు ఏమన్నారు, డబ్బులు ఇస్తే ఇదైపోద్ది అనుకుంటున్నావా, న్యాయం జరగాల్సిందే అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు, నేను రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరి కోసం కాదు, కులం కోసం కాదు, సుగాలి ప్రీతి తల్లి ఆవేదన కోసం అన్నారు. మరి వాళ్ళు సుగాలి ప్రీతి అడిగితే కనుక ఇప్పుడు వాళ్ళ అమ్మని నువ్వు వాడికి అమ్ముడు పోయావు, వీడికి అమ్ముడు పోయావు అమ్మల్ని అక్కలే తిడుతున్నాను. అదే కాదు తిట్టడం, అసలు ఆ కామెంట్ చూస్తే దారుణమైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. అట్లాగే 33,000 మంది మహిళలతో అయితే మన పవన్ కళ్యాణ్ చెప్పే వివరణ నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటది, అమిత్ షా కూడా చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, బండి సంజయ్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న వేశారు వీళ్ళు, దాంట్లో చెప్పాడు 33,000 మంది కాదు మొత్తం 45,000 మందిలో దాదాపు 43,000 మంది వచ్చేసారు, 1,500 1,400 ఉందని చెప్పేసి. నువ్వు ఆ 1,400 మందిలో ఎవరిని బయటికి తీసుకొచ్చావు, నువ్వు 33,000 మంది ఏంటివి కేంద్ర నిఘా వర్గాలు అని చెప్తివి, చెప్పావు. అది కూడా ఎలాంటిది, మిస్ అయిందంటే ఒక అర్థం ఉంది కాదు, ఏది వాలంటీర్ వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు, ఏది వైఎస్ఐకి కార్యకర్త చేతికి అప్పు చెప్తే ఈడు తీసుకెళ్లి బాంబేలో అమ్ముకున్నాడు. ఏమిది ఇప్పుడు దానికి ఏదన్నా అడిగితేనేమో దాని కింద 100 బూతులు, ఈ బూతులు తిట్టడానికి ఒక వ్యవస్థ అన్నమాట. కుల నాయకులతో ఏమన్నా ఒక మీటింగ్ పెట్టి దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టాలా, ఆయన ఇంకా పెట్టే ఉద్దేశం కనిపించట్లేదు. నాయకులతో పవన్ ని తిట్టే ప్రతి ఒక్కళ్ళని తిట్టడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఎవరన్నా విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ 1,000 మంది విమర్శిస్తే వాళ్ళని 25,000 మంది విమర్శిస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ తో కలిపి 50,000 మంది విమర్శిస్తారు. అందుకేనా ఈ సేనాగలం అందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి. రైట్, చూద్దాం నిజంగా పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారా లేదా మరి ఇంకా వేరే ఆలోచన ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారికి, ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ సేనాగలం వేచి చూద్దాం.